ఏంటి మహాశివుని విగ్రహం ఇంత పెద్దగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అందమైన హిమాలయాల గిరుల మధ్య ఉన్నటువంటి నేపాల్ దేశంలో పుందీకోట్లో ఉన్నటువంటి మహేశ్వర ఆలయం. దీని చరిత్ర విశేషాలు ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. పోఖ్రా నగరంలో మేము స్టే చేసిన హోటల్లో నుంచి ఇలా బయటకు చూస్తుంటే అందమైనటువంటి ప్రకృతి వాతావరణంతో ఆహ్లాదకరంగా ఎంతో చూడముచ్చటగా అయితే ఉంది ఈ పోఖ్రా నగరం. ఈ పోఖ్రా నగరం నుండి మనం పుందీకోట్కి వెళ్ళాలంటే 30 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు. పోఖ్రా నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 7-8 ఆలయాలు సైట్ వ్యూస్ చూసేందుకు మేమైతే ప్రయాణం అయిపోయాము. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మీరు చూసేయచ్చు. ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా అయితే మేము ఫుడ్ని అయితే తీసేసుకున్నాం. ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారో చూడండి. పెద్ద చిన్న అని తేడా లేకుండా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క యాత్రికుల్ని అంటే 250 మంది యాత్రికుల్ని కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వంటకాలతో మమ్మల్ని మెప్పించి క్యూ లైన్లో ఎటువంటి గడబిడ రాకుండా మంచిగా ప్రతి ఒక్కరి కడుపు నిండేలాగా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మేమైతే పుందీకోట్కైతే బయలుదేరుతున్నాం. హిమాలయాల మధ్యలో ఉన్నటువంటి నేపాల్ దేశాన్ని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. నేపాల్లో అయితే ఈ ప్రజెంట్ 2083వ సంవత్సరం నడుస్తుంది. అదేవిధంగా నేపాల్లో ఉన్న మనుషులకి మన ఇండియాలో ఉన్న మనుషులకి అంత పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. పోలికలు అయితే కొంచెం దగ్గరగా ఉన్నాయి. పూర్తిగా టిబెటియన్స్ చైనా పర్సన్స్ అన్నట్టుగా ఏమీ లేదు. ఇలా కొండ కొనల్లో భయంకరమైనటువంటి మలుపుల్లో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. అందులో ఇక్కడ డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్స్ చాలా ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఘాట్ రోడ్ని తలపిస్తూనే ఉంటాయి. భయంకరమైనటువంటి కొండ మలుపులు కొంచెం అటు ఇటుగా అయినా సరే చాలు మనకే గుర్తుపట్టలేనంత పెద్ద లోయల్లో అయితే పడిపోవడం ఖాయం. కాబట్టి ఇక్కడ మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి డ్రైవర్లని మాత్రమే ఇటువంటి టూరిస్ట్ ప్లేసులకి పెడుతూ ఉంటారు. ప్రతి మలుపు కూడా ఎన్ షేప్లో కానీ లేదంటే లాంగ్ టర్న్ వచ్చేటువంటి షేప్లో కానీ ఉంటుంది. అంటే మనం ప్రయాణించేది మొత్తం కూడా హిమాలయాల కొండల్ని కాబట్టి ఒక కొండని దాటి మరొక కొండ ఈ విధంగా లెక్కకి మించిన కొండల్ని మనం దాటుతూ ఉంటాము. ఇటువంటి ట్రావెలింగ్లో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొండపైన కనిపించే పచ్చదనం కంటికి ఆహ్లాదకరంగా ఉంటే కొంచెం బస్సులో నుంచి కిందకు చూడగానే కనిపించే అగాధమైనటువంటి లోయలు మనలో తెలియని భయాన్ని అయితే రేపుతూ ఉంటాయి. ఇలాంటి డ్రైవింగ్ అయితే ఒక థ్రిల్లింగ్గా అడ్వెంచర్గా చాలా అందంగా ఉంటుంది. మేమైతే ఎంత బాగా అల్లరి చేసామో మీరు కూడా చూసేయండి. పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా మా ప్రయాణం అయితే ఆటపాటలతో కేరింతలతో సరదాగా హిమాలయ పర్వతాల మధ్యలో సాగుతూ ఉంది. మా చుట్టూ ఎటు చూసినా హిమాలయ పర్వతాలేనండి. ఈ పర్వతాల మధ్యలో అక్కడక్కడ కొంతమంది నేపాలీ జనమైతే ఇల్లు కట్టుకున్నారు. చూడ్డానికి బొమ్మల్లాగా అట్టముక్కల్లాగా అయితే మాకు కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి ప్రయాణాన్ని దాటుకొని చివరికి మేము అనుకున్నటువంటి దేవాలయం పుందీకోట్ మహదేశ్వర ఆలయానికైతే చేరుకున్నాం. ఎక్కడికి వచ్చాం ఇప్పుడు మనం? హిమాలయాలకు వచ్చాం. ఒక్కసారి మీరే గమనించండి, ఆంధ్రాకి నేపాల్కి తేడా లేదనిపిస్తుంది కదా. ఫ్లవర్స్ కానీ మొక్కలు కానీ సేమ్ టు సేమ్ మనకులాగే ఉన్నాయి కదూ. కొండపైన ఉన్న శివయ్యను దర్శించుకోవాలి అనంటే 1/2 కిలోమీటర్ నడవాల్సిందే. మరి రోడ్డుకి 2 వైపులా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లను అయితే మీరు చూసేయచ్చు. ఇవేవో నేపాలీ పచ్చళ్ళట. ఎందుకు వచ్చిన బాధండి, మనం ట్రై చేయడం అవసరమా అనిపించింది. ఎందుకంటే అవి వెజిటేరియనో తెలీదు, నాన్ వెజిటేరియనో తెలీదు, అసలు ఏం యూజ్ చేస్తారో తెలీదు. మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. శివయ్య దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూడండి. అందమైనటువంటి ప్రకృతి ఒడిలో ఎంతో అగాధమైనటువంటి లోయలు. మరి మన శివయ్య కొలువై ఉండే ప్లేస్ అంటే మామూలుగా ఉండదు కదా, ఆ మాత్రం ఉండాల్సిందే కదూ. ఇక టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. నేపాల్లో ఉన్న ఈ పుందీకోట్ మహేశ్వర ఆలయం విశేషాలు వింటే మతి పోవాల్సిందే.
నేపాల్లో పోఖ్రా నగరానికి సమీపంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇది ఒకటి. పర్యాటక కేంద్రంగా చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఉన్న మహాదేవుని విగ్రహం నేపాల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి శివక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారుగా 1500 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం నిర్మించబడి ఉంది. ప్రాచీన కాలంలో ఈ కొండపైన భూమేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉండేదని చెప్పి స్థానికుల విశ్వాసం. రైతులు తమ కోరికలు నెరవేరాలని చెప్పి ఇక్కడ పూజలు చేసేవారని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు. నేపాల్ ఏకీకరణకు ముందు ఉన్నటువంటి బైసే చౌబిసే రాజ్యాల కాలంలో ఈ కొండ ఒక వ్యూహాత్మకమైనటువంటి కొండగా ఉపయోగించబడింది. అంటే ఒక రకంగా పోర్ట్ అన్నమాట. పుందీకోట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలి, అలాగే పర్యాటక రంగంగా మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భారీ మహాదేవుని విగ్రహాన్ని, భారీ నంది విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2021లో పూర్తయింది. ఇక్కడ ఉన్న మహాదేవుని విగ్రహం 51 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాని కింద ఉన్నటువంటి స్తూపం 57 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం నిర్మాణం 108 అడుగుల ఎత్తుకు చేరుతుంది. ఇక్కడ ఉన్న మహాదేవుణ్ణి నైరుతి దిశలో నిర్మించారు. ఎందుకంటే కైలాసాన్ని ఎదురుగా చూస్తున్నట్లుగా మహాదేవుడు ఉన్నట్టు అనిపించాలి అని చెప్పి ఈ విధంగా నిర్మించారు అని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనకి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే ఫేవా లేక్, పోఖ్రా లోయ, అన్నపూర్ణ పర్వత శ్రేణి, ఇలాంటివన్నీ కూడా హిమాలయ శిఖరాల నుంచి అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పుందీకోట్ మహేశ్వర ఆలయానికి చేరుకోవాలి అంటే నేపాల్ వచ్చిన తర్వాత పోఖ్రాకి రావాలి. పోఖ్రా దగ్గర నుంచి సుమారు ఒక 13 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శివాలయాలు అయితే మహాదేవుని చుట్టూ కూడా నిర్మించారు. ఆ డమరకం చూశారు కదండి, ఇది దగ్గరగా 31 అడుగుల ఎత్తులో నిర్మించారు. అంటే డమరకం ఒక్కటే 31 అడుగులు వెడల్పుతో ఉంటుంది. ఇక్కడ ఉన్న మహాదేవుని విగ్రహం 108 అడుగులు. హిందూ ధర్మంలో 108 సంఖ్య అత్యంత పవిత్రమైంది. జపమాలలో 108 పూసలు ఉండడం, అనేక మంత్రాలు 108 సార్లు జపించడం లాగానే చుట్టూ ఉన్న శివలింగాలు కూడా 108 ఉన్నాయి అని చెప్పి చెప్తారు. కొంతమంది అయితే 216 శివలింగాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఈ పుందీకోట్ సూర్యోదయం సూర్యాస్తమయానికి చాలా ప్రసిద్ధి చెందిందట. ఉదయం సూర్యోదయం సమయంలో అన్నపూర్ణ కొండలపైన పడే బంగారు కాంతులు, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కనపడేటువంటి దృశ్యాలు పుందీకోట్ను ఫోటోగ్రాఫర్లకి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంత గొప్ప ఆలయంలో మేమైతే ఆ మహాదేవునికి మనసులో ఉన్నటువంటి కోరికలనైతే చెప్పుకొని ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకున్నాం. ఎంత చూసినా తనివి తీరనటువంటి ఆలయం ఈ పుందీకోట్ మహేశ్వర ఆలయం. ఇక దైవ దర్శనం అద్భుతంగా జరిగిన తర్వాత మళ్ళీ కిందకు రావడానికైతే మేము రెడీ అయిపోయాము. ఇక మళ్ళీ దిగుతున్నప్పుడు తీరిగ్గా షాపింగ్ చూడొచ్చులే అని చెప్పి అనుకున్నాం. ఒక చోటైతేనండి అడవిలో దొరికేటువంటి అన్ని మూలికలతో కలిపి దగ్గరగా ఇవి 1000 మూలికల దాకా ఉండొచ్చు. అన్ని రకాల మూలికలన్నీ కలిపి ఇక్కడ ఒక తైలాన్ని అయితే కాస్తున్నారు. వీటిల్లో డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి చెక్క, లవంగాల దగ్గర నుంచి అనేకమైనటువంటి మూలికలైతే ఉన్నాయి. ఇవి ఒంటి నొప్పులకు, ముఖ్యంగా కాళ్ళ నొప్పులతో బాధపడే వారికి అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తుందట. రకరకాల మూలికలతో మరుగుతున్నటువంటి ఈ ఆయిల్ కాసేటువంటి పాత్రలు కూడా అంత చిన్నవేం కాదు, పెద్ద గంగాణాలు అన్నమాట. వీటిల్లో ఆయిల్ మరగబెడుతూ వీటిని చాలా ఎక్కువ రేటుకి అయితే అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంతమంది కొనుక్కున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయుర్వేద పరంగా కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి అని చెప్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి ఉన్నటువంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా షాపింగ్లో చూస్తూ మేమైతే కొండ కిందకైతే దిగుతున్నాము. ఏకశిలలపైన నిర్మించినటువంటి దేవతామూర్తుల రూపాలైతే ఇక చెప్పనవసరం లేదండి, ఔరా అనిపించింది. వీటిని తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రతిరోజు నిత్య దీపారాధన నైవేద్యం సమర్పించాలి కాబట్టి కాస్త మేము వెనకడిగైతే వేశాము. నేపాల్ మొత్తం కూడా పూసల మీదే బతుకుతుందా అనిపించింది. నేపాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేపాల్ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా మేము చూసిన ప్రతి ప్రాంతంలో కూడా ఒరిజినల్ పూసలతోటి, ఒరిజినల్ రాళ్లతోటి, అలాగే ఒరిజినల్ రుద్రాక్షలతోటి కూడా అనేకమైనటువంటి రూపాల్లో దండలు దర్శనమిస్తున్నాయి. అలాగే సాలగ్రామాలకైతే లెక్కే లేదండి.
ఇది మీరు చూస్తున్నది కదా ఒరిజినల్ సాలగ్రామం. ఇవి గండకీ నదిలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. సాక్షాత్తు విష్ణు స్వరూపాలుగా ఈ సాలగ్రామాలను అయితే కొలుస్తారు. కొంతమంది అయితే వీటిని ఇంటికి తీసుకురావచ్చు అంటారు, కొంతమంది ఇంటికి తీసుకురాకూడదు అని అంటారు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి మేమైతే సాలగ్రామాలను చూసామే కానీ తీసుకోలేదు. ఈ కత్తి నేపాల్ సాంప్రదాయంలో ఒక భాగం. ఇక రకరకాల ఆకారాల్లో ఉండేటువంటి రాళ్ళు చూశారు కదండి, ఇవైతే నిజంగా కోడిగుడ్డులాగా ఉంది కదూ, అలా ఉన్నాయి. బ్లాక్ స్టోన్స్ అయితే మరింత షైనింగ్గా చాలా మెరుస్తూ అందంగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సాలగ్రామాల్లో ఒక భాగమే. ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఒక చోట అయితే నేపాలీ డ్రెస్సుల్ని రెంట్కి ఇస్తున్నారు. వాటిని మనం ధరించి మన ఇష్టం వచ్చినంతసేపు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చట. సో మేము కూడా ట్రై చేసేసాం. తరువాత ఈ మహాదేవాలయానికి ఆపోజిట్లోనే మనకి దుర్గామాత ఆలయం అయితే దర్శనమిస్తుంది. అక్కడికి కూడా వెళదామని చెప్పి ఇలా మేమైతే వచ్చాము. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే అదొక రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి భావన ఉంది. ఇక్కడ నుంచి మహాదేవదేవుని విగ్రహం అయితే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మీరు ఈ వీడియో క్లిప్లో అయితే చూసేయచ్చు. అలాగే ఇక్కడ నుంచి కిందకు చూస్తుంటే మనకు ఫేవా లేక్ అనేది స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇది చాలా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్. అదేనండి మీకు సైడ్గా కనిపిస్తుంది కదా, అది ఫేవా లేక్ అనమాట. అలాగే ఈ ఆర్చుల దగ్గర నుంచి అయితే మనకి ఆ మహాదేవుని విగ్రహం కూడా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక్కడ టెంపుల్లో ప్రధాన ఆకర్షణ ఏంటి అనంటే మనకి దుర్గామాత దర్శనమిస్తుంది, అలాగే కుమారస్వామి కూడా దర్శనమిస్తాడు. దుర్గామాత సాక్షాత్తు ధైర్య సాహసాలకి చిహ్నంగా ఇక్కడ ప్రజలు ఆరాధిస్తూ ఉంటారు. ఒక రకంగా వారాహీదేవిగా కూడా ఇక్కడ దుర్గామాతని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఏంటి సడన్గా గుహల్లోకి వెళ్ళిపోయామని చెప్పి ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ వీడియో అయితే దీని గురించే. రారా సరసకు రారా లక 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 లక. చూస్తుంటేనే ఎంతో భయంకరంగా చిమ్మ చీకటిగా ఉండేటువంటి ఈ గుహల గురించి కమింగ్ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ అందిస్తాను. అంతవరకు స్టే ట్యూన్. మన వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.